హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి బోధించటం అంటే ఉపదేశం చేయడము అనేటువంటిది మనం ఈరోజు చూడబోతున్నాము. దానికంటే ముందుగా శ్రీకృష్ణుడు ఆల్రెడీ ఉద్ధవుడితో మాట్లాడారు. ఉద్ధవుణ్ణి శ్రీకృష్ణుడు ఒక సాధువుగా గృహస్థాశ్రమం నుంచి బయటకు వచ్చి తాను సాధువులతో కలిసి భగవంతుడి యొక్క లీలల గురించి ప్రచారం చేయాలి అని కోరుకున్నారు. అంటే కృష్ణుడు ఉద్ధవుడికి సన్యాసాశ్రమానికి వెళ్ళండి, సన్యాసాశ్రమంలో ఉండి ప్రచారం చేయండి అని ఉపదేశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించి తన జీవితంలో ఉన్నటువంటి పూర్తిగా భౌతికమైనటువంటి విషయాలన్నిటి నుంచి కూడా దూరంగా వెళ్ళడం అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. జనరల్గా చూస్తే ఇది కాషాయం ధరించి సన్యాస వేషం వేసుకున్నంత ఈజీ కాదు. ఇది భార్య పిల్లల్ని వదిలేయడం, ఇల్లు వాకిలి వదిలేయడం, కుటుంబ సభ్యులతో పాటు ఇతర మిత్రులని అందరినీ వదిలేయడం, ఇంతవరకు మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వదిలేయడం, అవి నావి కావు అనేటువంటి భావంలో కేవలం భగవంతుడి గురించి ప్రచారం చేయడం మాత్రమే నేను చేయాల్సినటువంటి బాధ్యత, అంతకుమించి నాకు వేరే బాధ్యత లేదు అని అనుకోవడం అనేటువంటిది అంత సులువైనటువంటి పని కాదు, అంత సులువుగా చేయగలిగిన పని కూడా కాదు. అంటే ఇది ఒకటే మార్గం ఉందా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని? అంటే ఉద్ధవుడు ఏం కోరుకున్నాడు? నేను నీతో పాటు నీ ధామానికి రావాలి అని కోరుకున్నారు. ధ్యాన యోగము, అష్టాంగ యోగము, లేకపోతే హఠయోగము, లేకపోతే కర్మయోగము, జ్ఞాన యోగము, ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి. అలానే భక్తి యోగము. కొంచెం కష్టతరంగా అనిపించింది ఉద్ధవుడికి. ఎందుకు కష్టతరంగా అనిపించింది అని అంటే, నేను భౌతికమైనటువంటి లోకంలో, అది నీతో సృష్టింపబడినటువంటి ఈ భౌతిక లోకంలో భౌతిక రూపాన్ని తీసుకొని ఉన్నాను. అంటే నాకున్నటువంటి శరీరం భౌతిక శరీరం, నేనున్నటువంటిది భౌతిక లోకం. ఈ రెండింటిని క్రియేట్ చేసింది, సృష్టించింది భగవంతుడే. అంటే బద్ధ జీవన స్థితిలో ఉన్నాను నేను, భౌతిక మాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. భౌతిక మాయ ప్రభావంలో ఉన్నటువంటి నేను ఆ లెవెల్లో వైరాగ్యాన్ని ప్రదర్శించడం అంటే సాధ్యం కాదు. కృష్ణుడు చెప్పిన విధంగా వైరాగ్యాన్ని ప్రదర్శించడం అంటే సాధ్యం కాదు. సర్వస్వాన్ని వదిలేయడం అంటే కంప్లీట్గా భౌతిక మాయ ప్రభావం నుంచి బయటకు వచ్చేయడం. ఆ లెవెల్లో వైరాగ్యం అంత ఈజీయా? కాదు. కాబట్టి బుద్ధుడు అంటున్నాడు, ఒక బద్ధ జీవుడు ఎలా ఈ స్థితికి రాగలడు, అది కూడా సులువుగా, కష్టపడకుండా ఎలా మనం ఇలాంటి ఒక స్థితికి రాగలగాలి? ఎవరిని అడగాలి? ఒక భౌతికమైనటువంటి వ్యక్తిని వెళ్ళి అడిగితే ఆ భౌతికమైనటువంటి వ్యక్తి మన ఆధ్యాత్మిక పురోగతి గురించి చెప్పలేడు. పరతత్వాన్ని ఎలా చేరుకోవాలి అనేటువంటిది ఒక భౌతికమైనటువంటి వ్యక్తి చెప్పలేరు. ఎందుకంటే పరతత్వము అనేటువంటిది భౌతిక తత్వానికి పరమైనది. పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి పరతత్వం గురించి చెప్పలేడు. భగవంతుడు లేకపోతే భగవంతుడి యొక్క భక్తులు మాత్రమే చెప్పగలరు. ఎవరు భక్తులు కాదో మనకి కన్ఫ్యూజన్. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇంకా ఎవరో భక్తుల గురించి లేదా భగవంతుడి యొక్క ప్రతినిధుల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక అభక్తుడా లేకపోతే భక్తుడా అని చూస్ చేసుకోమంటే మనం భక్తుడు అని చూస్ చేసుకుని భక్తుడి ద్వారా వినడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే భక్తుడి మాటకి భగవంతుడి మాటకి తేడా లేదు కాబట్టి. లేదా ఒక దేవతనా లేకపోతే ఒక గురువా అని అంటే ఎవరిని చూస్ చేసుకోవాలి మనం? ఒక దేవత చెప్పినటువంటి మాటలు వినాలా లేదా ఒక గురువు చెప్పిన మాటలు వినాలా? ఎవరిని వినాలి? గురువు చెప్పిన మాటను వినాలి మనం. ఎందుకంటే దేవతలు కూడా గురువు స్థాయిలో లేరు భక్తిలో. ఓకే, గురువు బద్ధజీవుడు కాదు. దేవతలు బద్ధజీవులేమో కానీ గురువు మాత్రం బద్ధజీవుడు కాదు. గురువు కారణ జన్ముడు. కేవలం
భగవంతుడి యొక్క సేవ చేయడం కోసం భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఈ భూమి మీదకి అవతరించినటువంటి వాడు గురువు. అలాంటి విశుద్ధ భక్తిని చేసేటువంటి గురువు కేవలం భగవంతుడికి ప్రచారం తప్ప ఆయన వెళ్ళి ఏమి చేయరు. భగవంతుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని పునఃస్థాపించడం తప్ప వాళ్ళకి వేరే బాధ్యత, వేరే కర్మ లేదు వాళ్ళకి. కాబట్టి అలాంటి గురువు మాట వినొచ్చు. మరి ఉద్ధవుడు బ్రహ్మనైనా, ఇంద్రుడినైనా, చంద్రుడిదైనా, ఏ ఇతర దేవీ దేవతలు అయినా, లేకపోతే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఎలాంటి గొప్ప వ్యక్తి మాట అయినా కానీ విన్నా కానీ, నువ్వు చెప్పిన విధంగా నేను సాధన చేసి పరిపూర్ణతని చెందడము అనేటువంటి దాని మీద పూర్తి అవగాహన వాళ్ళందరికీ ఉండదు. పరతత్వానికి సంబంధించినటువంటి అవగాహన వాళ్ళందరికీ ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భౌతిక లోకంలో భాగమే కాబట్టి. బ్రహ్మ, శివుడు, లేకపోతే దేవతలు అందరి గురించి చెప్తున్నాడు ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు నీ దగ్గరికి వస్తే దొరికేటువంటి సమాధానం దొరకదు. ఎందుకంటే నువ్వే అందరికీ ఆది గురువు కాబట్టి. ఆది గురువుని పక్కన పెట్టుకొని ఎవరో ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అందుకనే ఉద్ధవుడు సంపూర్ణ శరణాగతిని చూపించాడు. సంపూర్ణ శరణాగతి, కృష్ణుడి పట్ల సంపూర్ణ శరణాగతిని చూపించాడు. ఎలా అంటే, ఎవరు మనల్ని రక్షించగలరు? భగవంతుడే. భగవంతుడు మాత్రమే ఎందుకు రక్షించగలరు? ఎందుకు? శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఏ వ్యక్తిని రక్షించగలరు కదా మనల్ని. ఆయన అందరికంటే పరమైన వాడు ప్రభు. ఎవరి చేతిలోనూ ఓడిపోనేటువంటి వ్యక్తి మనల్ని రక్షించాలి, అంతే కదా. మనల్ని రక్షించగలిగినటువంటి వ్యక్తి ఇంకా ఎవరి చేతిలోనూ ఈ విశ్వంలో, లేకపోతే ఈ సమస్త లోకాలలో కూడా ఎవరి చేతిలోనూ వాడనటువంటి వ్యక్తి మనల్ని రక్షించాలి. మనం అనుకుంటాము దేవీ దేవతలందరూ చాలా శక్తివంతులు, అలాంటి వాళ్ళు మనల్ని రక్షిస్తారు, అలాంటి దేవీ దేవతలను ఆశ్రయిస్తే మనకు రక్షణ దొరికినట్లే అని మనం అనుకుంటాం. నిజానికి దేవీ దేవతల సైతం అసురులతో ఓడింపబడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. తానే ఇంకొకళ్ళ మీద గెలవలేనప్పుడు, తానే తనకు రక్షణ ఇంకొకళ్ళ నుంచి తెచ్చుకోలేనప్పుడు, తను రక్షించుకోలేనప్పుడు తాను మనకెలా రక్షణ ఇవ్వగలడు కదా. కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి రక్షణ కోరాలి అని అంటే, తన రక్షణ కోసం ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. తనను ఓడించగలిగినటువంటి వాడు సమస్త విశ్వాలలో ఎక్కడా ఉండకూడదు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం రక్షణ కోరాలి. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయం కోరాలి. ఎవరు ఆ వ్యక్తి? భగవంతుడు మాత్రం. భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఉద్ధవుడు అదే మాట చెప్తాడు శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి. ఎవరి దగ్గరికి వెళ్ళినా రక్షణ దొరకదు. ఎందుకంటే అందరూ ఏదో ఒక సందర్భంలో ఇంకొకళ్ళ చేతిలో ఓడిన వాళ్లే, నువ్వు తప్ప. నువ్వు తప్ప. కాబట్టి నువ్వు మాత్రమే నన్ను రక్షించగలవు. ఇంకొకటి, మనం ఎవరో గొప్ప వాళ్ళకి సేవ చేశాము, ఆ సేవకి ప్రతిఫలాన్ని అనుభవించేటువంటి సమయం వచ్చేసరికి ఆ సేవ అందుకున్నటువంటి వాడు మరణించాడు. ఏమైపోతుంది మనం చేసినటువంటి సేవ? నెక్స్ట్ జన్మకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో ఉపయోగపడుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏ పందిలానో కుక్కలానో అప్పుడు ఏమవుతుంది? నిరుపయోగమే. అంటే మనం ఎవరికి సేవ చేస్తామో, ఎవరికి శరణాగతులం అవుతామో వాళ్ళు శాశ్వతమైనటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి మనం చేసినటువంటి శరణాగతికి, మనం చేసినటువంటి సేవకి ప్రతిఫలాన్ని వాళ్ళు గ్యారంటీగా ఇస్తారని లేదు. ఓకే, అంటే ఎవరు శాశ్వతంగా ఉంటారో వాళ్ళకి మనం సేవ చేస్తే ఎప్పుడుకో ఒకసారికి మనకు ప్రతిఫలం అనేటువంటిది దొరుకుతుంది. అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి లేనటువంటి వ్యక్తికి చేయాలి సేవ. ఇది దేవతలకు సైతం ఉంది. ఎవరికి లేదు? కేవలం కృష్ణ భగవానుడికి లేదు, భగవంతుడికి లేదు. అలాంటి భగవంతుడికి చేస్తే ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కాకపోతే సృష్టి ఆరంభం అంతం సమయంలో లోపు ఎప్పుడో ఒకసారి భగవంతుడు మనకి ఆ ప్రతిఫలాన్ని ఇస్తారు. అంటే మనం చేసిన సేవ వృధా ఎందుకు కాదు అంటే, మనం చేస్తున్నటువంటి సేవ శాశ్వతమైనటువంటి వ్యక్తికి చేస్తున్నాం కాబట్టి, దేవాది దేవుడికి చేస్తున్నాం కాబట్టి మన సేవ వృధా కాదు. అందువల్ల కూడా నేను శరణాగతున్నంటూ అయితే అది నీకే అవ్వాలి తప్ప ఇంకెవరికి అవ్వకూడదు. ఎందుకంటే నువ్వే ఆదిలోనూ ఉన్నావు, అంతంలోనూ ఉంటావు, అన్ని సమయాల్లోనూ నువ్వు ఉంటావు. కాబట్టి నీకు సేవ చేసిన సేవ
వృధా పోదు, నీకు శరణాగతి అవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి జ్ఞానం. మనం అందరం అనుకోవచ్చు, ఇంతకాలం బ్రతికుండేటువంటి వ్యక్తికి, ఎప్పటికీ మరణించినటువంటి వ్యక్తికి, ఎప్పటి శాశ్వతంగా ఉన్నటువంటి వ్యక్తికి మనం సేవ చేస్తాము అని అనుకుంటున్నాము. ఓకే, సేవ చేస్తాము. మన అందరి బుర్ర లాంటివే కదా, అందరి మిగిలిన వాళ్ళకి కూడా ఇవాళ చేసిన సేవ ఒక 100 సంవత్సరాల తర్వాత గుర్తుంటుందా? లేదు చిన్నప్పుడు ప్రభు. మీ మిత్రుని కలిస్తే వాళ్ళ ముఖమే మనకు గుర్తుండదు ఇప్పుడు కదా. మీరు 10th క్లాస్ చదువుకునేటప్పుడు, 8th క్లాస్ చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఎంతమంది ఇప్పుడు వచ్చి మీకు కలిస్తే వాళ్ళ ముఖం అంతా మారిపోయి ఉంటుంది ఇప్పుడు. మారిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళతో గడిపిన సమయం కూడా ఏదో ఒకటి అర్రా గుర్తుంటాయి అంతే తప్ప మిగిలిన గుర్తుండవు. అప్పుడు ఒకవేళ ఒరే నువ్వు ఎగ్జామ్ రాయాలంటే నేను చూపిస్తే రాస్తే నువ్వు పాస్ అయ్యావరా, ఇప్పుడు నువ్వు పెద్ద కంపెనీ పెట్టావు, ఇప్పుడు నాకు సహాయం చేయి, నాకు ఉద్యోగం ఇయ్యి అని అంటే ఎవడరా నువ్వు అని అంటాడు. నువ్వు నాకు చూపిస్తే నేను రాసుకొని పాస్ కావడం ఏంటి అంటాడు కదా. అంటే మనం ఎవరికైనా సరే సహాయం చేస్తే ఆ సహాయాన్ని మర్చిపోయే అవకాశం ఉంది భవిష్యత్తులో. అలాంటి వ్యక్తులకి శరణాగతులమైన, అలాంటి వ్యక్తులకి సేవ చేసినా ఆ సేవ వృధా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తుల యొక్క జ్ఞాపక శక్తి తాత్కాలికమైనటువంటి జ్ఞాపక శక్తి. కొంతకాలం తర్వాత వాళ్ళు మనతో ఉన్నటువంటి సంబంధాన్నే మర్చిపోవచ్చు, కొంతకాలం తర్వాత వాళ్ళు మనతో గడిపినటువంటి సమయాన్ని మర్చిపోవచ్చు, కొంతకాలం తర్వాత మనం వాళ్ళకి చేసినటువంటి సేవ మర్చిపోవచ్చు. కాబట్టి మనం ఎవరికి శరణాగతులు అయి ఎవరికి సేవ చేస్తే ఎప్పటికీ మర్చిపోరో అలాంటి వాళ్ళకి చేయాలి. ఎవరు వాళ్ళు? భగవంతుడు మాత్రమే. శ్రీకృష్ణ భగవానుడు, దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ మర్చిపోరు. అందుకనే కొన్ని 100 జన్మల క్రితం మనం చేసిన కర్మ ఫలితాన్ని ఇప్పుడు మనకి ఇస్తున్నారు. మనం మర్చిపోయాం, మనకు ఆ జన్మ ఉందని కూడా మర్చిపోయాం. మనం ఎప్పుడో జన్మల్లో చేసిన పాపాలకు కూడా ఫలాలను ఇప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడో జన్మల్లో చేసినటువంటి పుణ్యాలకు కూడా ఫలాలను ఇప్పుడు ఇస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? భగవంతుడు జ్ఞాపక శక్తిని కోల్పోయేవాడు కాదు కాబట్టి. కాబట్టి అలాంటి భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవాను నీకు మాత్రమే నేను శరణాగతుని అవుతాను అని ఇక్కడ ఉద్ధవుడు చెప్తున్నాడు. చూడండి, శరణాగతి అవ్వాలన్నా కానీ అవతల వ్యక్తికి అర్హత ఏమి ఉండాలి అనేటువంటిది మనకి ఉద్ధవుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరికి పడితే వాళ్ళకి శరణాగతిలో అవడం కాదు. ఓకే, గల్లీకి ఒక గురువు, గల్లీకి ఒక గుడి. ఇవాళ ఒక దేవుడు, రేపు ఇంకొక దేవుడు. సృష్టింపబడుతున్నారు, సృష్టించుకుంటున్నారు, వాళ్ళకి వాళ్లే నేను దేవుణ్ణి అని కొలుసుకుంటున్నారు. 10 మందికి వాళ్ళ ఫాలోవర్ని తయారు చేసుకుంటే ఆ వ్యక్తి దేవుడు అయిపోతాడు కదా. మనం ఏం చేస్తున్నాము? పిచ్చి వాళ్ళలాగా, గొర్రెల మందలాగా వాళ్ళతో పాటు వెళ్ళిపోయి మనం కూడా వాళ్ళని పూజించి దండాలు పెట్టి ఇంట్లో వాళ్ళ ఫోటోలు పెట్టి మాలలు వేస్తున్నాం. మనం శక్తులు చూపించిన వాళ్ళు, సిద్ధులు చూపించిన వాళ్ళు, ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు దేవుళ్ళు అయిపోరు. కాబట్టి ఎవరైతే శాశ్వతంగా మనకి ప్రొటెక్షన్ ఇవ్వగలరో, ఎవరైతే మనం చేసినటువంటి సేవను మర్చిపోకుండా ఉండగలరో, ఎవరైతే ఎవరి చేతిలోనే ఓడిపోరో అలాంటి వాళ్ళకి మనము, ఎవరి చేతిలోనే మరణింపబడరు అలాంటి వాళ్ళకి మనము సేవ చేయాలి, శరణాగతులం అవ్వాలి. అందుకని ఉద్ధవుడు చెప్పేశాడు, నువ్వు చెప్పిన విధంగా సాధన చేసి నేను పరిపూర్ణతను పొందడం ఎలానో తేలికగా నువ్వే నాకు తెలియచేయగలవు తప్ప ఇంక ఎవరి దగ్గరికి నేను వెళ్ళను అని సంపూర్ణ శరణాగతిని ఉద్ధవుడు ప్రదర్శించాడు శ్రీకృష్ణ భగవానుడి ముందు. సో ఇంత శరణాగతి ప్రదర్శిస్తే కృష్ణుడు ఊరుకుంటారా అండి? ఖచ్చితంగా శరణాగతి ఇస్తారు ప్రభు. సో కృష్ణుడు ఆయనకి ఏం కావాలన్నా చేస్తారు. అందుకని ఇప్పుడు ఈరోజు మనం కృష్ణుడు ఏం మాట్లాడుతున్నారు, ఆయన శరణాగతికి ఫలితంగా కృష్ణుడు ఏం చెప్తున్నారు ఆయనకి అనేటువంటిది ఈరోజు మనము 19వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, ప్రమీల మాతాజీ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ప్రాయేణ మనుజాలోకే లోకతత్వ విచక్షణ ప్రాయేణ మనుజాలోకే లోకతత్వ విచక్షణాః సముద్ధరంతి హ్యాత్మానం ఆత్మనైవాశుభాషయాత్. సముద్ధరంతి ఆత్మానం ఆత్మనైవాశుభాషయాత్.
భగవానుడి పలికెను. భౌతిక జగత్తు యొక్క అసలైన స్థితిని నిపుణుడితో విశ్లేషించగలిగిన మానవులు సాధారణముగా విషయభోగపూర్ణ అమంగళ జీవితమునకు అతీతముగా తమను తాము ఉద్ధరించుకొనిదరు. భాష్యము. శ్రీ ఉద్ధవుడు తన పతనావస్థను జీవితం యొక్క భౌతిక భావంలో తాను చిక్కుబడి ఉండుటను కడచిన శ్లోకములందు భగవంతునికి ఎరిగించెను. ఉద్ధవుని కన్నను అతి తక్కువ యోగ్యులకు జనులను ఇంద్రియ భోగమయ అమంగళ జీవితము నుండి తమను తాము ఉద్ధరించుకొనగలుగుతున్నారని శ్రీకృష్ణుడు అతనికి ఆశ్వాసమొసగెను. ప్రామాణిక గురువు నుండి ఉపదేశమును పొందనప్పటికీ మనుజుడు భౌతిక జగత్తు భోగ ప్రదేశం కాదని ప్రత్యక్ష పరోక్ష విశ్లేషణ ద్వారా ఎరుగగలడని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. ప్రత్యక్ష విశ్లేషణముగా స్వీయానుభవమని, పరోక్ష విశ్లేషణముగా ఇతరుల అనుభవమును వినుట చదువుటయని భావము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల అభిప్రాయం అనుసరించి ఉద్ధవుడే స్వర్గమందలి దేవతల కన్నను అతి బుద్ధిమంతుడని శ్రీకృష్ణుడు భావించెను. కానీ తాను భగవత్ సేవకు తగని వాడనని తలచుచు ఉద్ధవుడు నిరుత్సాహపడి ఉండెను. అయినను శ్రీకృష్ణునే గురువుగా పొందిన కారణమున అతడు నిజముగా పూర్ణస్థితిలో నెలకొని ఉన్నాడు. అట్లే కృష్ణ చైతన్యోద్యమ సభ్యులు దాని సంస్థాపకాచార్యులైన ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శత శ్రీమద్ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ఉపదేశములచే చక్కగా ముందుకు సాగుచున్నారు. కనుక కృష్ణ చైతన్యోద్యమ సభ్యుడు ఎన్నడూ నిరుత్సాహపడక తనకు లభించిన వరములను నెన్నుచు భగవద్ధామమునకు వెడలుటకు కావలసిన కార్యములను తప్పక చేయవలెను. భౌతిక జగత్తులో కొన్ని కార్యకలాపములు మంగళకరములయ్యుండి సుఖమును వసగలవు. కాగా ఇతర కార్యములు పాపయుతములైనందున అమంగళకరములై అనంత దుఃఖమును కలుగజేయును. కృష్ణ భక్తుడైన ప్రామాణిక గురుదేవుని సంపూర్ణ కరుణను ఇంకనూ పొందని వాడైనను మనుజుడు సాధారణ భౌతిక జీవితంలో ఎటువంటి సుఖము లేదనియు, నిజమైన స్వార్థము భౌతిక పదమునకు అతీతముగా ఉన్నదనియు సునిశ్చిత బుద్ధిచే నిర్ణయించవలను. మనుజుడు కేవలం భౌతిక జ్ఞానమునందేగాక ఆధ్యాత్మిక జ్ఞానమునందును ప్రవీణుడైనప్పటికీ భగవద్భక్తుల సాంగత్యమును ఉపేక్షించినచో తమస్సులోనికి చేరుదిరని శ్రీల మధ్వాచార్యులు తెలిపిరి. కనుక విశుద్ధ భక్తుడైన గురుదేవుని ప్రాధాన్యమును తక్కువ చేయులాగున ఈ శ్లోకమునకు తప్పు అర్థమును చెప్పకూడదు. విచక్షణ నిపుణుడు అయినవాడు చుట్టతుదకు ఆత్మ అనాత్మల భేదమును తప్పక ఎరుగగలడు. అటువంటి వ్యక్తి నిక్కముగా విశుద్ధ గురువును గుర్తించి ఆయన గుణము నెరుగగలడు. జ్ఞాన పురోగతిని బడసిన వాడు నిస్సందేహముగా వినమ్రుడగును. ఆ విధముగా ప్రవీణుడగు మనిషి ఎన్నడూను విశుద్ధ భగవద్భక్తుల పాదపద్మములను ఉపేక్షింపడు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఇప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు. కృష్ణుడు మాట్లాడుతూ అడిగిన ప్రశ్న ఏంటి? చాలా సులువుగా నువ్వు చెప్పిన విధంగా సాధన ఎలా చేయాలి, నేను ఆ సాధన అంత సులువుగా చేసి నేను ఏ విధంగా నీ యొక్క ధామానికి నేను రాగలగాలి అనేటువంటిది ఆయన అడిగినటువంటి ప్రశ్న. ఆయన ఎందుకు అంటున్నాడు అని అంటే, అది సులువైన విషయం కాదు. నాలాంటి పతనావస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేయగలిగినటువంటి పనులు కావు. నాలాంటి ఒక అపవిత్రుడు అంటే బద్ధజీవుడు చేయగలిగినటువంటి పని కాదు అని. అంటే యాక్చువల్గా చెప్పాలి అని అంటే, మరి ఎందుకు కృష్ణుడు ఉద్ధవుడికి ఈ విషయం చెప్పాడు? ఒకవేళ ఉద్ధవుడు తానే నేను చెయ్యలేను అని అనుకుంటున్నారు, మరి అలాంటి విషయాన్ని కృష్ణుడు ఉద్ధవుడు లాంటి వాడికి ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఉద్ధవుడి యొక్క స్థితి ఎలాంటిది అని అంటే, విశుద్ధ భక్తుడు, వినమ్రుడుగా ఉన్నాడు ఆయన. వినమ్రుడైనటువంటి వ్యక్తి నేను ఇంత గొప్ప అంత గొప్ప అనేటువంటి భావన చెప్పుకోవడమే కాదు, మనసులో కూడా ఉండదు వాళ్ళకి. వినమ్రుడైనటువంటి వ్యక్తికి నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను ఇంత గొప్పగా చదువుతున్నాను, నేను ఇన్ని రౌండ్లు చాంటింగ్ చేస్తున్నాను, నేను కృష్ణుడికి ఇంత ప్రియమైనటువంటి వాడిని, నేను నాకంటే గొప్పవాడు లేడు, ఆధ్యాత్మికంగా నాకంటే పై స్థాయిలో ఎవరు లేరు, అలా చెప్పుకునేటువంటి వాడు విశుద్ధ భక్తుడు కాదు. అలాంటి వాళ్ళకి వినమ్రత అనేటువంటిది లేదు అని అర్థం. వినమ్రత ఉన్నటువంటి వాడు తనను తాను గడ్డిపూచ కంటే తక్కువగా చూసుకుంటాడు. తృణాదపి సునీచైవ తరోరపి సహిష్ణు. సో ఒక విశుద్ధ భక్తుడు తను తాను గడ్డిపూచ కంటే తక్కువగా చూసుకుంటాడు. అలాంటి స్థితిలోనే ఉద్ధవుడు ఉన్నాడు ఇప్పుడు. అందుకనే ఉద్ధవుడు నువ్వు చెప్పినటువంటి విధంగా భక్తి సాధన చేసి పురోగతిని సాధించడం అనేటువంటిది నాకు చిటికలో పని అని అనలేదు, నేను చెయ్యగలను అని అనలేదు. నేను ఒక బద్ధజీవుణ్ణి, నేను భౌతికత్వంలో ఉన్నాను, నేను భౌతిక లోకంలో పరిభ్రమిస్తూ ఉన్నాను, భౌతిక క్లేశాలతో అలసిపోయి ఉన్నాను
అనుక్షణం భౌతిక క్లేశాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాకు ఇది సాధ్యం ఎలా అవుతుంది, అది నువ్వే చెప్పు, సులువుగా నేను ఎలా చేయగలను అని అడుగుతున్నారు. అది ఉద్ధవుడి యొక్క గొప్పతనమే కానీ ఉద్ధవుడి యొక్క పతనావస్థ కానే కాదు. అది కేవలం ఉద్ధవుడి యొక్క వినయం, వినమ్రత మాత్రమే. అందుకనే కృష్ణుడు ఉద్ధవుడిని చూస్ చేసుకున్నాడు. ఏ దేవీ దేవతలో పిలిచి, మీరు చూడండి అయ్యా పైనుంచి నా అంతర్ధాన లీలని, అది మీరు అందరికీ ప్రచారం చేయండి అని దేవీ దేవతలకి చెప్పి ఉండొచ్చు కదా, చెప్పలేదు. అంటే ఉద్ధవుడి యొక్క స్థానం దేవీ దేవతల కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థానం. నిజానికి ఉద్ధవుడు కూడా వినమ్రంతో నేను పతనావస్థలో ఉన్నాను అని చెప్పినప్పటికీ, ఆ పతనావస్థలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళైతే దేవీ దేవతలను ఆశ్రయించి మనం జ్ఞానం పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తామేమో. కానీ ఉద్ధవుడు మాత్రం అది చేయట్లేదు. డైరెక్ట్గానే చెప్పేశాడు, ఎవరూ నన్ను రక్షించలేరు నువ్వు తప్ప. ఈ భౌతిక విశ్వానికి పరంగా నన్ను తీసుకెళ్ళగలిగిన వాడు భౌతిక విశ్వానికి పరంగా ఉన్నవాడైతేనే తీసుకెళ్ళగలుగుతారు. అంటే బావిలో ఉన్నవాడు బావిలోంచి బయటికి తీయలేడు మనల్ని. బయటలో ఉన్నవాడు అంటే బావిలో బయట ఉన్నవాడు మనం బావిలో ఉంటే బయటికి లాగలడు కదండి. అంతే తప్ప ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి దేవీ దేవతలు కూడా నాకు సహాయం చేయలేరు. నా లక్ష్యం భౌతిక విశ్వానికి పరమైనటువంటిది కాబట్టి అని ఉద్ధవుడు అన్నారు. అందుకనే కృష్ణుడు ఒక విశుద్ధ భక్తుడు ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఒక విశుద్ధ భక్తుడు ఏం చేస్తాడు, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి అసలైన స్థితిని నిపుణులతో విశ్లేషించిన తర్వాత. ఎవరా నిపుణులు? గురువులు ప్రభు. గురువును పొందాలి. ఓకే, అంటే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి. ఈ భౌతిక మాయకి ప్రభావంలో లేనటువంటి వ్యక్తి విశ్లేషకుడు. భౌతిక మాయ గురించి విశ్లేషణ చేయగలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు అంటే విశుద్ధ భక్తులని ఆశ్రయించి విషయభోగపూర్ణమైనటువంటి అమంగళకర జీవితానికి అతీతంగా, అంటే భౌతిక సుఖాలకు అతీతంగా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందే విధంగా. భౌతిక సుఖాలలో ఉంటూ ఆధ్యాత్మిక ఆనందం రావాలంటే రాదు. కాబట్టి భౌతిక సుఖానికి అతీతంగా తనను తాను ఉద్ధరించుకుంటాడు. సో ఏం చేయాలండి? మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే, సులువుగా ఉద్ధరించుకోవాలంటే మనం అందరం ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి. భక్తుల సాంగత్యంలో ఉండాలి, తీసుకోవాలి. ఓకే, ఇండైరెక్ట్ గా రెండు చెప్పేశాడు. నువ్వు గురువు ఉండాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో నీ సాధన సులువు అవుతుంది. నాకు గురువు వద్దు, నేను భక్తుల సాంగత్యంలో ఉండనవసరం లేదు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసేసుకుంటా, నేను చదువుకుంటా. భాగవతం బుక్ తీసుకొని నేను ఒక రూమ్ లో కూర్చొని నాకు ఎవ్వరూ చెప్పనవసరం లేదు, నా దగ్గర బుక్ ఉంది, నా దగ్గర కళ్ళజోడు ఉంది, నాకు చదవగల శక్తి ఉంది, నాకు అర్థం చేసుకోగల శక్తి ఉంది, నేను చదివేసుకుంటాను అంటే వచ్చేస్తుందా? భక్తుల సాంగత్యంలో లేకపోతే భాగవతం కూడా అర్థం కాదు. భక్తుల సాంగత్యంలో ఉంటేనే భాగవతం అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రియలైజేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు భక్తులు. మనందరికీ అర్థమవుతుంది మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేటువంటి మనం కంపారిజన్ దొరుకుతుంది. మనం వాళ్ళలా ఉండడానికి మనం ఇంకా ఏం చేయాలి? ఎప్పుడైనా సరే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఏ భక్తుడిని చూసి మనకి అసూయ రాకూడదు. ఏ భక్తుడిని చూసినా మనకేమనిపించాలి? ఆహా, ప్రతి భక్తుడు ఎంత గొప్పగా సేవ చేస్తున్నాడు, భగవంతుడు నన్ను కూడా కరుణించి నేను కూడా ఆ భక్తుడు చేసేటువంటి సేవా స్థాయికి నన్ను కూడా తీసుకువెళ్ళాలి అని కోరుకుంటాం. అంతేకాని ఆ భక్తుడు నాకంటే ఎక్కువ చేస్తున్నాడా అని అసూయ పడకూడదు. సో ఇది తత్వంతో భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం, తత్వంతో ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేటువంటిది చాలా చాలా అవసరం. అలా లేకపోతే, తత్వాన్ని కనుక తీసి పక్కన పెట్టినట్లయితే భక్తి అనేటువంటిది మూఢనమ్మకంగా మారిపోతుంది. తత్వం లేకుండా భక్తి చేసినప్పుడు అనేక అపరాధాలు చేస్తాం. విశుద్ధ వైష్ణవుల పట్ల కూడా అపరాధం చేస్తాం. వైష్ణవుల పట్ల అపరాధం చేసినటువంటి మనకి భక్తిలో పురోగమించడం అనేటువంటి ప్రశ్నే ఉండదు. భౌతికంగా పతనం చెందడం తప్ప భక్తిలో పురోగమించడం అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం మాట్లాడే మాట, మన ప్రవర్తన, మన నడవడిక, మనం కూర్చోవడం, నుంచోవడం తీరు, ఎవరిని చూసినా ఎలా పలకరించాలి అనేటువంటి తీరు అన్నీ మారిపోవాలి. అన్నీ మారిపోతే తప్ప మనం విశుద్ధ భక్తులం కాలేము. దానికి మనం అందరం భక్తుల సాంగత్యంలో ఉంటేనే సాధ్యమవుతుంది. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తాం.
వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తాం. మనం భక్తుల మధ్యలో లేకపోతే మనం ఇంకొక వైష్ణవుడు వచ్చినప్పుడు దండవత్ ప్రణామం చేయాలని కూడా మనకు తెలియదు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం అని నోటితో అనాలని కూడా మనకు తెలియదు. ఇప్పుడు మీరు చూడండి, 40 మంది ఉన్నారు, 10 మంది దండవత్ ప్రణామం ప్రభుజీ అంటే మిగిలిన 10 మంది కూడా అనేస్తారు దండవత్ ప్రణామం. వాళ్ళకి తెలియదు. ఇందులోకి వచ్చాకనే తెలిసింది. ఎందుకు తెలిసింది? భక్తుల సాంగత్యం. నలుగురిని చూస్తే తెలుస్తుంది. నేను భక్తుల సాంగత్యంలో ఉండను అని అంటే ఒక వైష్ణవుని ఎలా గౌరవించాలో మనకు తెలుస్తుందా? ఒక వైష్ణవుడికి ఇవ్వాల్సినటువంటి స్థితి ఏంటో మనకు తెలుస్తుందా? ఒక వైష్ణవుని ఎలా పూజించాలి, ఎలా ఆదరించాలి, ఎలా గౌరవించాలి అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. ఇది భక్తిలో ప్రాథమికమైనటువంటి విషయాలు, చాలా ప్రాథమికమైనటువంటి. అంటే భక్తిలో ప్రాథమికమైనటువంటి విషయాలే మనకి తెలియకుండా మనం ఎలా పురోగమించినట్లు అవుతుంది? ఒక వైష్ణవుని చూసి మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటిదే మనకు తెలియనప్పుడు భక్తిలో మనం భగవంతుడి పట్ల ప్రేమ స్థాయికి మనం ఎలా వెళ్ళగలుగుతాం? అది సాధ్యం కాదు. కాబట్టి మనము భక్తుల సాంగత్యంలో ఉంటే తప్ప మనం ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేటువంటిది సాధ్యం కాదు. అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే మనం ఏం చేయాలండి? గురువుల యొక్క ఆశ్రయం తీసుకోవాలి, భక్తుల సాంగత్యం. ప్రభు, ఒక చిన్న సందేహం ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు కృష్ణ భగవాన్ మాత్రమే శాశ్వతము, అది ఓకే ప్రభు. ఇప్పుడు ప్రళయం వచ్చినప్పుడు అందరూ కూడా ఆ బ్రహ్మలోకం దాకా కూడా అన్ని వెళ్ళిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు కొత్త దేవతలు వస్తారా ప్రభుజీ? ఎలా అర్థం చేసుకోవాలి? కొత్త వాళ్ళు రావచ్చు, వాళ్ళే రావచ్చు. ఇప్పుడు మనకి ముక్తి రాలేదనుకోండి, మనమే మళ్ళీ వచ్చేస్తాం ఇంకో సిరీస్. ఎక్కడ ప్రళయం వచ్చినప్పుడు ఎక్కడ ఆపామో మళ్ళీ తిరిగి అక్కడి నుంచి మొదలు పెడతాం మళ్ళీ వచ్చినప్పుడు. ఓకే. ఒకవేళ వాళ్ళకి మొత్తం కనుక కంప్లీట్ అయితే కొత్త దేవతలు రావచ్చు. మనం ముక్తి సాధించడానికి అర్హత పొందేంత వరకు దేవీ దేవతలుగా ఉన్న వాళ్ళు దేవీ దేవతలుగా కంటిన్యూ అవుతారు. ఓకే. మళ్ళీ మనం మనుషులుగా ఉండి మనం ప్రళయం వచ్చి మనం వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మనల్ని ఈ భూమి మీదకి పంపిస్తారు భగవంతుడు. సో మళ్ళీ మన కర్మల చిట్టా ఏమి ప్రళయం పోవు. దేవీ దేవతలకైనా అంతే ప్రభు, ఎవరికైనా అంతే. ఈ భౌతిక విషయంలో ఎవరికైనా అంతే. టెంపరీగా మనం గర్భోదక విష్ణువు యొక్క గర్భంలోకి వెళ్ళిపోతాం టెంపరీగా. ఓకే. ప్రళయం వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ వచ్చేస్తాం. ఓకే ప్రభు, మళ్ళీ మనందరం ఆ కర్మాంశాలు మనం వచ్చి అనుభవించాల్సిందే. ప్రళయం వస్తే మన శరీరాలు పోతాయి కానీ మన కర్మలు పోవు. దేవీ దేవతలైనా కూడా అంతే, ఇంకా అంతే. ఇప్పుడు బ్యాంకుకి ఏమైనా నిప్పు అంటించారు అనుకోండి, బ్యాంకు తగలబడిపోయింది అనుకోండి, మీ డబ్బులని పోయినట్ట అదే కాదు కదా. మీ ఖాతా అలానే ఉంటుంది, మీ ఖాతాలో ఉన్న డబ్బులు అలానే ఉంటాయి. బ్యాంకు తగలబడితే వాళ్ళ ప్రాబ్లం, మళ్ళీ వాళ్ళు కొత్త బ్యాంకు కట్టుకుంటారు. ఓకే. అలానే ప్రళయం వచ్చి శరీరం పోయినా ఏం పోయినా మన ఖాతాలో ఉన్న పుణ్య పాప ఫలాలు ఏమి పో, ఆ బ్యాలెన్స్ అలానే మెయింటైన్. అది గ్లోబల్ అకౌంట్, అది దాని సాఫ్ట్వేర్ని ఎవరు హ్యాక్ చేయలేరు. ఓకే. ఆ సాఫ్ట్వేర్ పరమాత్మ ఒక్కరే హ్యాక్ చేయగలరు. ఎవరు? కృష్ణ పరమాత్మ ఒక్కరే హ్యాక్ చేస్తారు అంతే. కృష్ణ పరమాత్ముడు మాత్రమే యాక్సెస్ ఉంది, ఇంకెవరికి లేదు. దాని పాస్వర్డ్ ఇంకెవరికి తెలియదు. ఓకే. నెక్స్ట్ 20వ శ్లోకం మంజులత మాత. హరే కృష్ణ ప్రభు. ఆత్మనో గురురాత్మైవ పరుషస్య విశేషతః. ఆత్మనో గురురాత్మైవ పురుషస్య విశేషతః. యత్ ప్రత్యక్షానుమానాభ్యాం శ్రేయోసావను వింధతే. యత్ ప్రత్యక్షానుమానాభ్యాం శ్రేయోసావను విందతే. భావము: తన చుట్టూ ఉన్నట్టి జగత్తును గాంచుట యందు సరి అయిన తర్కమును ఉపయోగించుట యందు నిపుణుడైన బుద్ధిమంతుడు తన బుద్ధి చేతనే నిజమైన లాభమును బడయగలడు. ఈ విధముగా కొన్ని మార్లు అతడే తన గురువుగా వర్తించును. భాష్యము: యదురాజు అవధూత సంవాదము ద్వారా ఈ అధ్యాయమునందు వివరింపబడినట్లు జాగరూకుడు తెలివైన వాడు అయిన వ్యక్తి తన చుట్టూ ఉన్నట్టి ప్రపంచమును జాగ్రత్తగా పరిశీలించుట చేతనే నిజమైన ఆనందమును సుఖమును బడయగలడు. ఇతర జీవుల సుఖ దుఃఖములను గమనించుట ద్వారా మనుజుడు ఏది శ్రేయదాయకము ఏది నష్టదాయకమో ఎరుగగలడు. ఈ సందర్భముల శ్రీల జీవగోస్వామి
గుర్వనుసరణే ప్రవర్తక ఇత్యర్థః అని చెప్పియుండిరి. అనగా అనుభవం ద్వారా బుద్ధి ద్వారా సంపాదించిన జ్ఞానమే మనుజుని కృష్ణ ప్రతినిధి విలువను ఎరుగనట్లుగా చేయగలదు. మనుజుడు తన బుద్ధి ద్వారా జీవితమును పురోగమించగలడని ఈ శ్లోకమునందున శ్రేయస్ అను పదమును సూచించును. సత్సాంగత్యము ద్వారా మనుజుడు కృష్ణదాసునిగా తన నిత్య పదమును క్రమముగా నెరుగవలెను. తరువాత అతడు జ్ఞానపూర్ణులకు వ్యక్తుల సాంగత్యములో జీవించుటకు పరమోత్సాహమును చూపును. ఒకే గూటికి పక్షులు అనగా ఇదే. జ్ఞానవంతుడకు కృష్ణదాసుని లక్షణమేమనగా అతడు ఇతర మహాత్ముల సాంగత్యమునకై ఉవ్విళ్ళూరుచుండును. అనగా ఈ భౌతిక జగత్తు యొక్క ప్రత్యక్ష అనుమాన వీక్షణ పద్ధతిచే మనుజుడు భక్తుల సాంగత్యములోని ఆధ్యాత్మిక జీవన విలువను తప్పక ఎరుగవలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. తన చుట్టూ ఉన్నటువంటి జగత్తును కాంచుటయందు సరి అయినటువంటి తర్కమును ఉపయోగించుటయందు నిపుణుడైనటువంటి బుద్ధిమంతుడు తన బుద్ధి చేతనే నిజమైనటువంటి లాభమును పడేయగలడు. అంటే కృష్ణుడు మనకి ఏం చెప్తున్నారంటే మన యొక్క బుద్ధిని సరిగా ఉపయోగించాలి అని చెప్తున్నారు. మన అందరికీ బుద్ధి ఉంది కదా, అందరికీ ఇంటెలిజెన్స్ ఉంది, కానీ అందరూ భౌతికంగా మాత్రమే వాడుతున్నారు కదా. ఏది సరి అయినటువంటి పని, ఏది సరి అయినటువంటి పని కాదు అని నిర్ణయం తీసుకోవడంలో మనకున్నటువంటి బుద్ధి మనల్ని సరిగా గైడ్ చేయగలగాలి. ఎప్పుడు అది చేస్తుంది అంటే ఇప్పుడు చిన్నపిల్లగాడిని అడిగితే ఒక విషయంలో నిర్ణయం తీసుకుంటే ఒకలా తీసుకుంటాడు. ఒక యువత అంటే యంగ్ ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తిని అడిగితే అదే విషయాన్ని ఆయన ఇంకొకలా తీసుకుంటాడు. అదే గృహస్థాశ్రమంలోకి వచ్చి ఇద్దరు పిల్లల్ని కలిగి వాళ్ళని పోషిస్తూ పిల్లల్ని పోషిస్తూ ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తి నిర్ణయం ఇంకొక రకంగా ఉంటుంది. అది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుంది? చాలా డిఫరెంట్ గా ఇంకా వేరుగా ఉంటుంది. ఒకే విషయంలో ఇన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఎందుకు ఇన్ని రకాలుగా? వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి. అనుభవం పెరుగుతున్నా కొందికి మనలో మెచ్యూరిటీ పెరుగుతుంది, మనం తీసుకునేటువంటి నిర్ణయం కూడా కరెక్ట్గా ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళని సలహా తీసుకొని పనులు చేయాలి మనం. ఎందుకంటే వాళ్ళు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఆల్రెడీ ఎదుర్కొని ఉండి ఉంటారు. మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో దాన్ని వాళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు. మనం ఏ అడుగు ముందుకు వేసినా ఏం జరుగుద్దో మనకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు ఆల్రెడీ ఆ పరిస్థితులను చూసి వచ్చారు కాబట్టి నువ్వు ఇలా చేస్తే ఇదవుతుంది, అలా చేస్తే అదవుతుందని వాళ్ళు విశ్లేషించి మనకు చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్తారు కాబట్టి మన బుద్ధి మనకి గురువు అవ్వాలి. ఫస్ట్ మన బుద్ధి మనకి గమ్యాన్ని చూపించాలి. అలా మన బుద్ధిని మనం ట్రైనింగ్ చేయాలి. అంటే అనుభవంలోకి రావాలి. మనము ఎంత ఎక్కువగా ఒక విషయం గురించి విశ్లేషణ చేస్తామో అంత ఎక్కువగా మన బుద్ధి పనిచేస్తుంది. ఓకే, సో ఒకవేళ మన బుద్ధి మనకి సలహా ఇచ్చే స్థితిలో లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఒక సీనియర్ భక్తులు గురువులు ఆశ్రయంలోకి వెళ్ళి వాళ్ళ సలహా వినాలి. ఓకే, సో ప్రతి వ్యక్తి పూర్ణ అనుభవము ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం చెప్పలేము. ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి మనం గురువుని మనం పూర్తిగా నమ్మాలి. గురువు మాత్రమే సరి అయినటువంటి ఇంటెలిజెన్స్ కలిగినటువంటి వాడు. సరి అయినటువంటి బుద్ధి అని అంటే ఏంటంటే ఏ పని చేస్తే, ఏ ఆలోచన చేస్తే మనము భగవంతుడికి దగ్గర అవుతామో అది సరి అయినటువంటి బుద్ధి. అది గురువుకున్న విధంగా ఎవరికి ఉండదు. ఎందుకంటే గురువు యొక్క పూర్తి లక్ష్యం అది. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఉన్నారు. ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తారండి? 100 మంది శిష్యులను తయారు చేస్తారు, ఒక 100 మందిని భగవంతుడితో కనెక్షన్ చేస్తారు. అంతకు మించిన లక్ష్యం ఆయనకి ఏముంది చెప్పండి? భౌతికంగా ఏదో ఆస్తులు కూడబెట్టాలనా? ఆయన 100 టెంపుల్స్ కడితే ఆయనకి ఏమైనా లాభమా? 1000 టెంపుల్స్ కడితే ఆయన పర్సనల్గా ఏమైనా లాభం ఉంటుందా? ఎన్ని ఎక్కువ టెంపుల్స్ పెడితే అంత ఎక్కువ మంది భక్తులు అవుతారని. ఎంతమంది ఎక్కువగా ప్రచారం చేస్తే అంత ఎక్కువగా వాళ్ళు. అందుకని ఆయన ఏం చేస్తున్నారు? తన శిష్యులకి శక్తిని ఇస్తున్నారు, తన శిష్యులకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. తన శిష్యులు ఏం చేయమన్నారు? మీరు జ్ఞానం తీసుకొని నా ముందే కూర్చొని నా కథలే వినండి, నేను చెప్పే మాటలే వినండి అని అన్నారా? ప్రచారం చేయమన్నారు. అందరూ ఒక్కొక్క చోట ఒకళ్ళని పాకిస్తాన్ పంపించారు, ఒకళ్ళని రష్యా పంపించారు, ఒకళ్ళని ఆఫ్ఘనిస్తాన్ పంపించారు, ఒకళ్ళని చైనా పంపించారు, ఒకళ్ళని బంగ్లాదేశ్ పంపించారు, కొంతమందిని ఇండియాలో ఉంచారు, కొంతమంది అన్ని కంట్రీస్ శ్రీలంకకు పంపించారు. ప్రతి దేశానికి ఒక్కొక్కళ్ళని పంపించారు ప్రభుపాదుల వారు. ఎప్పుడు నా దగ్గరే ఉండాలని ప్రభుపాద అనుకోలేదు.
వాళ్ళని ఎంపవర్ చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు, వాళ్ళకి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చారు. నేనే మీ ద్వారా మాట్లాడతాను, మీరు ఎక్కడికి వెళ్ళినా అని అన్నారు ప్రభుపాదుల వారు. సో వాళ్ళందరూ నాకేం అర్హత ఉంది, నేను నిన్న కాక మొన్న వచ్చాను భక్తిలోకి, మీరు చెప్పి వినడం మొదలుపెట్టి 1 సంవత్సరమే అయింది, ఇంతలోనే నేను మీ ప్రతినిధిగా నేను ఎట్లా వెళ్ళగలను అని అన్నటువంటి వ్యక్తులకి ప్రభుపాద చెప్పినటువంటి సమాధానం, మీరు నా ప్రతినిధులుగా వెళ్తున్నారు అంటే మీరు అక్కడ కేవలం నిమిత్త మాత్రంగా ఉంటారు, మీ ద్వారా నేనే చేస్తాను అన్ని పనులు అని చెప్పారు. మీ ద్వారా నేనే చేస్తాను అన్ని పనులు అంటే మనము ఆ శరణాగతిని చూపించాలి. మనం గురువు పట్ల ఆ శరణాగతి అనేటువంటిది మనకు ఉండాలి. నా గురువు నా ద్వారా మాట్లాడతారు, నేను భయపడదు. ఇప్పుడు భాగవతం క్లాస్ చెప్పడానికి కూర్చోకముందు నేను ఏం మాట్లాడాలో నాకు తెలియదు. ఓకే, ఏ శ్లోకానికి ఏం చెప్పాలి అనేటువంటి విషయం కూడా నాకు తెలియదు. కూర్చొని గురువుని పూజించి గురువుని ప్రార్థించి నేను ఇప్పుడు భాగవతం క్లాస్ చెప్పడానికి కూర్చొని ఉన్నాను, నా నోటి ద్వారా నువ్వే పలుకు అని ప్రార్థన చేసి మనం భాగవతం క్లాస్ చెప్పుకుంటున్నాం అనుకోండి. అప్పుడు పలికే పలుకులు, మాట్లాడే మాటలు, మనకు వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని గురువు మన నోటి ద్వారా ఇస్తున్నట్లు. ఓకే, మన గురువు మన ద్వారా పలుకుతారు అంతే తప్ప నాకేదో అనుభవం ఉంది కాబట్టి నేనేదో చెప్పేస్తున్నానని కాదు. నిజానికి ఈ సీట్లోంచి లేచి బయటికి వెళ్తే మళ్ళీ నాకు కూడా మీలాగనే ఏమీ గుర్తుండదు, ఏం తెలియదు. ఓకే, మీకున్న జ్ఞానం నాకున్నది. అంటే ఎవరైనా సరే గురువు పట్ల శరణాగతి, గురువుని ప్రార్థించాలి. గురువుని ప్రార్థించి మనము ఏ పనైనా చేయాలి. సత్యవతి మాతని మీరు మ్యూట్ చేయాలి. సో గురువుని ప్రార్థించకుండా కనుక మనం ఏదైనా పని చేసినట్లయితే ఆ పనిలో గురువు యొక్క శక్తి సామర్థ్యాలు మనకి ఉండవు. కాబట్టి అందుకని మనం ఏ ఆధ్యాత్మిక కర్మ చేసినా కానీ గురు ప్రణామ మంత్రం చదువుతాం కదా. గురు ప్రణామ మంత్రం చదువుతాం, ప్రభుపాదల ప్రణామ మంత్రం చదువుతాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామిని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఎందుకు చదువుతాం ఇది? చాంటింగ్ చేసేటప్పుడు కూడా ముందు ఎందుకు ప్రణామ మంత్రం చదువుతాము అని అంటే, ప్రణామ మంత్రం చదివితే చాంటింగ్ చేసే శక్తిని కూడా మనకి గురువే ఇస్తారు. ఓకే, సో ఎవరికైతే గురువు లేరో వాళ్ళు ప్రణామ మంత్రం చదవచ్చు, ఎవరికైతే గురువు ఉన్నారో వాళ్ళు వాళ్ళ గురువు యొక్క ప్రణామ మంత్రాన్ని కూడా చదవాలి. మనం ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేసినా కానీ గురువు ప్రణామ మంత్రం చదవాలి, మస్ట్. ఓకే, మీరు భోగ ఆఫర్ చేసినా గురు ప్రణామ మంత్రం చదవాలి, అర్చన చేసినా గురు ప్రణామ మంత్రం చదవాలి, ఏం చేసినా చాంటింగ్ చేసినా గురు ప్రణామ మంత్రం చదవాలి, భాగవతం చదివినా గురు ప్రణామ మంత్రం చదవాలి, భగవద్గీత చదివినా గురు ప్రణామ మంత్రం చదవాలి, ఎవరికైనా ప్రచారం చేస్తున్నా గురు ప్రణామ మంత్రం చదవాలి. అప్పుడు గురువు మన ద్వారా భగవంతుడికి సేవ చేస్తారు. మనం కేవలం నిమిత్త మాత్రం మాధ్యమంగా ఉంటాం. అందుకని మనం చూడండి, భగవంతుడికి దీపారాధన చేసేటప్పుడు, అర్చన చేసేటప్పుడు దీపం చూపిస్తాం కదా, నెయ్యి దీపం. నెయ్యి దీపాన్ని భగవంతుడికి చూపించడానికంటే ముందు మనం గురువుకు చూపిస్తాం. గురువుకి అలా చూపిస్తాం, గురువుకి అర్పించం. గుర్తుంచుకోండి, గురువుకి అర్పించి ఆ దీపాన్ని తీసుకెళ్లి కృష్ణుడికి అర్పించకూడదు. ఓకే, మనం గురువుకు చూపిస్తాం. చూపించేటప్పుడు మనం ఏమని చెప్తాం? నాకు భగవంతుడికి అర్చన చేసేంత అర్హత నాకు లేదు, నీ తరపున నేను చేస్తున్నాను అంటే, నీ తరపున అంటే నీకు అర్హత ఉంది, నాకు లేదు. మన గురువుకు ఉంది అర్హత భగవంతుడికి అర్చన చేసే. మనకేం అర్హత ఉంది భగవంతుడికి అర్చన చేసే అర్హత? మనము అంత విధేయత, జ్ఞానం, భక్తి, ప్రేమ ఉన్నాయా కృష్ణుడి మీద? గురువు స్థాయిలో మనకి లేనప్పుడు మనం ఏం చేయాలి? గురువుకి ఆ దీపాన్ని చూపించి గురువునికి మనం వేడుకోవాలి, నాకు అర్హత లేదు, మీ తరపున, మీరు ఇక్కడ లేరు కాబట్టి మీ తరపున నేను ఇస్తున్నాను, మీ తరపున ఇస్తున్నాను అంటే అప్పుడు అర్చన చేసేది ఎవరు అన్నట్లు? మనమా గురువా? గురువు చేస్తున్నాడు. అంటే మన ఇంట్లో మన పూజా మందిరంలో మనం చేసే అర్చన కూడా గురువే చేస్తున్నారు, మనం చెయ్యట్లా. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మన భావం ఇలా మారుతుందో, ఎప్పుడైతే మనం చేసేటువంటి ప్రతిదీ కూడా గురువుకు చూపించి నీ తరపున చేస్తున్నాను, నీ ఆశీర్వాదంతో చేస్తున్నాను, నీ ప్రోత్సాహంతో చేస్తున్నాను, నీకు రిప్రజెంటేటివ్గా నేను చేస్తున్నాను అని కనుక మనం ఎప్పుడైతే అంటామో
అప్పుడు మనం చేసినటువంటి అర్చనని కృష్ణుడు స్వీకరిస్తాడు. అర్హత లేనివాటి వ్యక్తి మీకు వచ్చి ఏదైనా సహాయం చేస్తే తీసుకుంటారా? మీరు మీకు వచ్చి ఏదైనా సేవ చేస్తే తీసుకుంటారా? ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మీకు ఏది కావాలంటే అది చేస్తే మీరు స్వీకరిస్తారా? అంటే అర్హత ఉన్న వ్యక్తి చేస్తేనే తీసుకుంటారు. అంటే మనకు అర్హత లేదు, మనం చేస్తే కృష్ణుడు స్వీకరించకపోవచ్చు, కానీ మన గురువు చేస్తే తప్పకుండా స్వీకరిస్తారు. అంటే మనం చేసే అర్చనని భగవంతుడు స్వీకరించాలి అంటే గురువు మాధ్యమంగా మనం చేయాలి, గురువు తరపున మనం చేయాలి. అప్పుడు మాత్రమే మన ఇంట్లో మనం పెట్టే భోగా కానీ, మన ఇంట్లో మనం చేసే అర్చన కానీ, మన ఇంట్లో మనం చేసే భగవత్ సేవ ఏదైనా సరే భగవంతుడు స్వీకరిస్తారు, లేకపోతే భగవంతుడు స్వీకరించరు. ఇది చిన్న విషయం, చిన్న తత్వం. ఇది తత్వం తెలియకుండా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తూ ఉంటాము, ఆ సంవత్సరాలుగా చేసినటువంటి సేవ భగవంతుడికి చేరదు, భగవంతుడు అక్నాలెడ్జ్ చేయరు కదా. కాబట్టి మనం ఒక పరంపరలో ఉండడం, ఆ పరంపరలో ఉన్నటువంటి గురువుల మాధ్యమం ద్వారా మనం భగవత్ సేవ చేయడం అనేటువంటిది ఉత్తమం. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని కృష్ణుడు కూడా ఇక్కడ చెప్తున్నారు, నీ బుద్ధిని నువ్వు గురువుగా మార్చుకో, ఆ బుద్ధిమంతుడైనటువంటి భగవత్ ప్రతినిధి ఎవరైనా ఉంటే వాళ్ళను నువ్వు గురువుగా మార్చుకో, అప్పుడు నీకు నీ సాధన సులువు అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం సుకోమల మాత. పురుషత్వే చ మాం ధీరా సాంఖ్యయోగ విశారదా, పురుషత్వే చ మాం ధీరా సాంఖ్యయోగ విశారదాః అవిస్తరాం ప్రపశ్యంతి సర్వశక్త్యుపబృంహితం. అవిస్తరాం ప్రపశ్యంతి సర్వశక్త్యుపబృంహితం. ఆత్మనిగ్రహులు, సాంఖ్య జ్ఞాన నిపుణులైన వారు మానవ జన్మయందు సర్వశక్తులతో పాటుగా నన్ను ప్రత్యక్షంగా దర్శించరు. ప్రపాదుల వారి భాష్యము. వేదములందు శ్రీ ఈ కింది వాక్యం మనకు గోచరించును. పురుషత్వే చావిరస్తాత్మ రామాత్మ సహిత ప్రజ్ఞానేన సంపన్నతమో విజ్ఞాతం వదతి విజ్ఞాతం పశ్యతి వేదస్నం వేదలోకాలోకౌ మర్త్యేనామామృత మీప్సితేవం సంపన్నోధేతరేషాం పశూనామ శనాపి పాసే ఏవాభిజ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతం చేసుకున్నటకు ఆత్మ మానవ జన్మయందు బుద్ధియుక్తమైనను. ఆ విధముగా మానవ జన్మయందు ఆత్మ విజ్ఞానమును గురించి పలుకగలదు, సత్యం దర్శించగలదు, భవిష్యత్ ఎరుగగలదు, ఇహపరములలోని సత్యమును కూడా ఎరుగగలదు. మర్త్య జీవన అనుభవమును అదనుగా కొని మానవ జన్మయందు ఆత్మ అమృతత్వమునకే యత్నించగలదు. ఈ చర్మ ఫలమును సాధించుటకు మానవ జన్మ పూర్ణ సిద్ధమైనను. అట్టి మహోన్నత స్థితి యందు ఆత్మ ఆహార పానీయముల వంటి సాధారణ పశు కార్యములను పూర్తిగా ఎరిగి ఉండును. అస్తిత్వాన్ని పరిపూర్ణమునర్చుకుంటకు అవకాశం నచ్చుకున్న కనుక మానవ జన్మం అంటే పురుషత్వే అత్యంత ప్రధానమైనది. ఇచ్చట పేర్కొనబడిన సాంఖ్య విధానము దేవహూతికి కపిల భగవానుని ఉపదేశముల ద్వారా చక్కగా వివరించబడినది. కపిలుడు దేవదేవుడు. దేవహూతి తన పుత్రుడైన అతని దరిచేరి ఈ విధంగా అడిగింది. నిర్విణ్ణ నితరాం భూమన్ నసదింద్రియ తర్షణాత్ ఏన సంభావ్యమానేన ప్రసన్నార్థం తమ ప్రభో. దేవహూతి పలికెను, హే ప్రభు, ఇంద్రియములు కలిగించడి కలతలచే అజ్ఞానాంధకార గర్తమున పడినందున దాని ఎడ నేను మిగులు విసుగు చెందినాను. భాగవతం 3.25.7. సమస్తమగు భౌతిక ఆధ్యాత్మిక సత్యములను గురించిన మహోన్నతమైన విశ్లేషణాత్మక సారాంశం కపిల భగవానుడు తన తల్లికి వసగెను. తన తల్లి స్త్రీ అని తలచుచు ఆమె పట్ల కపిల భగవానుడు భేదభావం చూపక పోట ప్రధానమైనది. అత్యంత విస్తృతమైన ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతమనుచుకుంటకు ఆమె అసమర్థురాన్ని కూడా అతడు భావించలేదు. ఈ విధంగా కృష్ణ భావనాయుత ముక్తాత్మల సంఘంలో ఏ పురుషుడైనా, స్త్రీ అయినా లేదా బాలుడైనా గొప్ప కృష్ణ భక్తుడు కావచ్చును. కపిల భగవానునిచే చెప్పబడినటువంటి మహోన్నతమగు సాంఖ్య పద్ధతి యందు విశుద్ధ భక్తుల పాద పద్మ శరణాగతి, భగవత్ ప్రేమ అనేది ముఖ్య సారాంశం ఒకటి కూడా ప్రధానమైన విషయము. శ్రీమద్ భాగవతం 3వ స్కందంలోని ఉపదేశములందు కపిలుడు విశుద్ధ భక్తుల ఆశ్రయమును తీసుకొనవలసిన అవసరము నొక్కి చెప్పాను. ప్రస్తుత శ్లోకం నందు శ్రీకృష్ణుడు సాంఖ్యయోగ విశారదాహ అని పలికెను. విశుద్ధ భక్తుల ఆశ్రయించుట ఎందు నిపుణులై ఆ విధంగా ఈ జగత్తు యొక్క అసలైన స్థితిని అవగతం చేసుకోగలిగిన వారు అంతర్బాహ్య శక్తులతో పాటు
శ్రీకృష్ణ భగవాన్ స్వరూపమును చూడగలరు. తన గురువు పట్ల సంపూర్ణ శరణాగచ్చే ప్రామాణికుడు కాగలడు. కానీ ఈ అధ్యాయం నందు వివరింపబడినట్లుగా మనుషుడు తానే తన గురువుగా కూడా వర్తించవచ్చును. అనగా బుద్ధిమంతుడు, విషయం నిరగలిగిన వాడునైన వ్యక్తి ఈ లోక స్వభావమును, తన పరిధిని చక్కగా ఎరగగలడు. అప్పుడు వ్యక్తి విశుద్ధ భక్తులతో సాంగత్య నిరుపుటకు, కృష్ణ భక్తిలో మిగుల పురోగమించిన వారి కరుణను పడిటకు మిక్కిలి ఇష్టపడును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి ఇచ్చట వర్ణింపబడిన సాంఖ్యయోగము విశుద్ధ భక్తుల కరుణను గురించి నొక్కి చెప్పిన భక్తి యోగంతో పాటు కఠోరమకు జ్ఞానయోగ పురోగతిని సూచించును. నిజమునకు శ్రీకృష్ణ భగవానుడే జ్ఞానగమ్యుడు, అంటే సమస్త జ్ఞాన లక్ష్యము కనుక జ్ఞాన యోగము భక్తి యోగ విధానమునందు ఒక అంశే అయ్యింది. విశుద్ధ భక్తునకు సమస్త జ్ఞానమును తానే స్వయంగా వసలుచున్నానని శ్రీకృష్ణుడు కూడా భగవద్గీత 10.10 పలికినాడు. భౌతిక జగత్తునందు ప్రతిరోజు కలిగిన అనుభవంలో తన రూపంలో చూచుటెట్లో శ్రీకృష్ణ ఉద్ధవునకు ఈ అధ్యాయంలో శిక్షణ వచ్చుచున్నాడు. అది వరకు చెప్పినట్టు ఉద్ధవుడు ప్రపంచమంతను సమాధి స్థితుడై చరించగలడు. భగవంతుని ఎల్లగాంచుచు నిజమైన సన్యాసిగా చరించుటకు ఉద్ధవుని శ్రీకృష్ణుడు తయారు చేస్తున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మ నిగ్రహులు, సాంఖ్య జ్ఞాన నిపుణులు అయినటువంటి అయిన వారు మానవ జన్మ యందు సర్వశక్తులతో పాటు తన్ను ప్రత్యక్షముగా దర్శింతురు. ఓకే, అంటే ఒక వ్యక్తి భౌతికంగా పురోగమించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే ఆయన్ని ఉద్ధరించడం అనేటువంటిది జరగదు. ఎవరైతే ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికము అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఆత్మదర్శి అయినటువంటి వాళ్ళు, తనను తాను దర్శించగలిగినటువంటి వ్యక్తి. ఓకే, అంటే నేను దేనితో ఉండాలి, దేన్ని వదిలేయాలి అనేటువంటిది ముందు మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనము ఆత్మదర్శులు అవ్వలేము. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు భౌతికమైనటువంటి వ్యక్తులు అనుకోండి, వాళ్ళని వదిలేయాలి అనే విషయం కూడా మనం తెలుసుకోకపోతే మనం ఎలా ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం, మనం ఎలా ఆత్మదర్శనం అవుతాం కదా. కేవలం భౌతికమైనటువంటి విషయాలను మాత్రమే మాట్లాడతారు. అలాంటి వ్యక్తులని వదిలేసేయాలి. మన ఊహల్లోంచి, మన ఆలోచనల్లోంచి, మన సాంగత్యం నుంచి ఎంత సాధ్యమైతే అంతగా మనం వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ఇదే భౌతిక ఆధ్యాత్మిక విషయాలని వేరుపరిచి చూడడం. నాకు ఆత్మజ్ఞానం ఉందండి, నేను ఆత్మనే, మీరు ఆత్మనే, మనం అందరం ఆత్మలమే అని చెప్పినంత మాత్రాన ఆత్మదర్శి అయినట్టు కాదు. మనం చేస్తున్నటువంటి పనిలో, మనం మాట్లాడుతున్నటువంటి మాటలలో, మనం సాంగత్యం తీసుకున్నటువంటి వ్యక్తులలో ఏది భౌతికం ఏది ఆధ్యాత్మికం అనేటువంటి తేడాని గమనించాలి. ఒకవేళ ఇది ఆధ్యాత్మికం కాదు అని అనిపించిందంటే అది మనకు సంబంధించింది కాదు అని మనం తెలుసుకోగలగాలి. ఓకే, అది మన బంధుమిత్రులైనా, లేకపోతే మన శ్రేయోభిలాషులైనా, ఎలాంటి వ్యక్తులైనా సరే దూరం పెట్టేసేయాలి. వాళ్ళు మన దగ్గరకు వస్తుంటే కూడా మనం ఇగ్నోర్ చేయాలి. ఒకవేళ అంటే ఇవాళకి ఇవాళ మన బంధువులందరూ శత్రువులు అయిపోవాలా అండి అంటే అలా కాదు.